అందరికీ నమస్తే అండి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాత పడగా మరో ఇరువురికి తీవ్ర గాయాలైన ఘటన కొడంగల్లో సంచలనం అయితే రేపింది. అయితే పోలీసుల వివరాల మేరకు హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన రామారావు తనకు తెలిసిన వ్యక్తులతో కలిసి కర్ణాటకలోని గణగపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా కొడంగల్ మండలంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందినటువంటి అశోక్ తన బులెరో వాహనాన్ని కొడంగల్ నుంచి తన గ్రామానికి వెళ్తుండగా చిట్లపల్లి గ్రామ గేట్ సమీపంలోని నేషనల్ హైవే 163 నేషనల్ హైవే పైన ఎదురెదురుగా వస్తూ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో రామారావు శ్రీలత అనే మహిళ 48 సంవత్సరాలు అక్కడికక్కడే మృత్యు చెందడం జరిగింది. అయితే తన కూతురు శ్రీలత కూతురు శృతి 12 సంవత్సరాలు ఆమె కొన ఊపిరితో ఉండగా నేషనల్ హైవే 10 అంబులెన్స్లో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ సిపిఆర్ చేస్తున్న క్రమంలో ఆమె కూడా తన ప్రాణాలను గాలిలోకి వదిలేసింది. అయితే డ్రైవర్ రామారావు మాత్రం హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందడం జరిగింది. ఇకపోతే ఇక్కడ బులెరో వాహన డ్రైవర్ అందులో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వారిని కూడా నేషనల్ హైవే అంబులెన్స్ లో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అయితే అందజేస్తున్నారు. పోలీసుల విచారణలో అనేక సంచలనమైన విషయాలు అయితే ఇక్కడ బయటపడడం జరిగింది. ఏంటి ఆ విషయాలు అని మనము పూర్తి విచారణ చూసినట్లయితే కారు హోండా సిటీ కారు, ఈ కారు ఏపీలోని ఓ ఎమ్మెల్యే కారు. తాను డ్రైవర్గా పనిచేస్తున్నాడా, హైదరాబాద్లో ఎందుకు ఉంది ఆ కారు? ఆయన డ్రైవర్ రామారావుది ఈస్ట్ గోదావరి రాజోలి ప్రాంతం అయితే అక్కడ కొబ్బరికాయల వ్యాపారం సాగిస్తుండేవాడు. గత ఏడాది క్రితం హైదరాబాద్ కూకట్పల్లికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే తనకి ఈ మహిళ ఎలా పరిచయం అయింది అనే కోణంలో కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోతే మహిళది కొడంగల్ మండలం పర్సపూర్ గ్రామానికి చెందినటువంటి మహిళ. ఆమెను తాండూరు నియోజకవర్గంలోని మంబాపూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా తాను హైదరాబాద్లోని ఆఫీస్పేటలో ఉంటూ వాళ్ళు ఇండ్లలో పాచి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ తన పిల్లల్ని పోషించుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఈ మహిళకు ఈ డ్రైవర్ రామారావుకు ఎలా పరిచయం ఏర్పడింది, వీళ్ళకు ఈ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కారు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఏం పని చేస్తున్నారు, వీళ్ళకి ఎలా పరిచయం అయింది, ఇక్కడ ఎందుకు కలిసి వెళ్ళడం జరిగింది అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు అయితే చేపట్టడం జరుగుతుంది. చూస్తున్నానండి శ్రీ బలాభిమర్శ ఛానల్. మరింత సమాచారం మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ధన్యవాదాలు.